కొన్ని నిమిషాలు అటు ఇటు చూడొద్దు, దయచేసి జాగ్రత్తగా వాక్యం విందాము. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనము. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపబలను. చాలు. మందిరము కట్టిన తర్వాత దాంట్లో ఏముంటుందండి? బలిపీఠము. బలిపీఠము అనగా బలి ఇవ్వడం. బలి ఇవ్వాలి. బలిపీఠం ఉంటే సరిపోదు. బలిపీఠం మీద ఏం జరగాలి? ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది, ఊరికి స్టవ్ ఉంటే సరిపోద్దా? దానికి ఏం కావాలి? గ్యాస్ బండ కావాలి. ఈ రెండు ఉంటే సరిపోద్దా? దానికి తగిన మంట ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు ఉంటే సరిపోదు, మంట కూడా ఉండాలి. అలాగే మందిరం ఒకటి ఉంటే సరిపోదు, మందిరంకి ఏముండాలి? బలిపీఠము ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బలి ఇచ్చేవాడు ఉండాలి, బలి పశువు కూడా ఉండాలి. కొంచెం మాట్లాడాలి. బలి ఉంచేవాడు ఉండాలి, బలి పశువు కూడా ఉండాలి, బలి పశువు తెచ్చేవాడు కూడా ఉండాలి. ఒకటి బలి ఇచ్చేవాడు ఉండాలి, రెండోది బలి పశువు తెచ్చేవాడుగా ఉండాలి, మూడోది బలి పశువు కూడా ఉండాలి. మూడు ఉండాలి. వరకు బలిపీఠం ఉంటే సరిపోదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే నీ జీవితంలో మొట్టమొదటిగా నీకేముండాలంటే, సరే ముందుకెళ్దాము. బలిపీఠము. ఏ బలిపీఠము ఇది? ఇప్పుడే కదా చదువుకున్నాం. మట్టి బలిపీఠం. ఏ బలిపీఠము? మట్టి బలిపీఠం. దేవుడైన యెహోవా ఆదామును దేవునితో చేశాడు. చెప్పాలి. దేనితో చేశాడు? మట్టితో చేశాడు. ఈరోజు మనం ఏమై ఉన్నాం? మట్టి కదా. మట్టేనా? బంగారమా? కొంతమంది పిల్లలు బంగారం అంటారు. బంగారం అవుతారా? చెప్పండి. అది మన పిల్లలు మనకి బంగారమే, వాడు కర్రోడైనా ఎర్రోడైనా అండి. పక్కోళ్ళ పిల్లలు తీసుకున్నాం అనుకో, ముద్దుగా ఉంటే ఆడిస్తాం, లేకుంటే చీ అంటాం. మనం అందరం చీయే. ప్రైజ్ లార్డ్. మనమందరము మట్టియే. ఆ మట్టి బలిపీఠం ఎందుకు కట్టమన్నాడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు కోటేశ్వరరావులు కావచ్చు, నీకు కోట్ల ఆస్తి ఉండొచ్చు, లేకుంటే నువ్వు మంచి యవనం మీద ఉండొచ్చు, లేకుంటే నువ్వు చాలా అందంగా ఉండొచ్చు, లేకుంటే నీకు మంచి పరిచయాలు ఉండొచ్చు, లేకుంటే నువ్వు మినిస్టర్ అయి ఉండొచ్చు, రాష్ట్రపతి అయి ఉండొచ్చు, లేకుంటే ఒక రాజు అయి ఉండొచ్చు. నువ్వు ఎవరైనా సరే ఆ మట్టి బలిపీఠం చూసినప్పుడు నీ నోటి నుంచి ఏమి రావాలో తెలుసా? మట్టివాడని మాట్లాడలే, ఒట్టివాడను. నేను మట్టివాడను, నేను ఒట్టివాడనయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనం కొంచెం వచ్చేటప్పుడు ఎలా వస్తామంటే ఒట్టి వాళ్ళగానే వస్తాం, మట్టి వాళ్ళగానే వస్తాం. ఆరోగ్యం బాగలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు, వెనక ముందు ఏమి లేనప్పుడు, ఇందాక సిస్టర్ చెప్తున్నారు కదా, రావడానికి కూడా బస్సుకు కిరాయి లేని పరిస్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆ పరిస్థితి అంటే, నేను చెప్పిన డబ్బు విలువ తెలవడానికి దేవుడు కొన్ని సందర్భాలు అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. మొరపెట్టగానే దేవుడు వినడు. నీకు విలువ తెలవాలి. నువ్వు అడగగానే పైసలు ఇచ్చేస్తే బంధువులు, చుట్టాలు అందరూ స్నేహితులు అయిపోతారు. నీ కాడ పైసలు తీసుకుంటారు, తర్వాత శత్రువులు అయిపోతారు. ఇస్తే ఒక బాధ, తెస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ప్రైజ్ లార్డ్. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు మట్టిగా ఒట్టిగా వచ్చావు, బాగానే ఉంది. దేవుడు నిన్ను కొంచెం తీర్చిదిద్దాడు, కొంచెం బాగా చేశాడు, కొంచెం ఉన్నతంగా పెట్టాడు, కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు. దానికి కారణం ఏంటో తెలుసా? సేవకులు కన్నీరు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నవారు, దేవుని కృప. ప్రైజ్ లార్డ్. అది రాగానే ఏమవుతుందో తెలుసా? చాలా మంది స్త్రీలను చూడండి, మీరంటే కుర్చీల మీద కూర్చున్నారు, కానీ కూర్చున్న వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు, లేకుంటే కూర్చున్న వాళ్ళు ఎట్ట కూర్చుంటారో తెలుసా?
ఇదిగోండి ఈ మోకాలు ఉంది కదా, అక్కడ ఎట్ట పెట్టి కూర్చొని, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, నువ్వు నాకు చెప్పేంత మాత్రం పొడవయ్యావా పాస్టర్ గారు? ఏమ్మా పాస్టర్ అమ్మా ఇలాంటి చీర కట్టుకున్నావు? ఏమ్మా పాస్టర్ గారు మీ పిల్లల్ని చదివిలేరు కదా? పాస్టర్ పిల్లలండి అవసరమా? ముక్కు చిన్న పుడకైన పెట్టవచ్చు కదా, చిన్న షైనన్నా చేయించుకోండమ్మా. దేవుడు ఇక్కడ అందుకే అంటున్నాడు, నువ్వు మట్టివి. ప్రైజ్ లార్డ్. నువ్వు పోయేది మట్టిలోకే, పోతా నేనేమంటానో తెలుసా? జాగ్రత్తగా వినండి, మాట మీ హృదయంలో నాటుబడును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు చనిపోతే నీ నీడ కూడా నీకు తోడు రాదు. చూసుకో, నువ్వు చనిపోతే నీ నీడే నీకు తోడు రాదు. ఈరోజు నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా అందం, నా చందం, రకరకాలుగా మనము గర్వపడుతూ ఉంటాం. అందుకని దేవుని మందిరముకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంది. ఎక్కడ నువ్వు కూడా అతిశయపడ్డావో నీ పతనం మొదలైంది. ఎక్కడైతే నువ్వు అతిశయపడ్డావో, నేను మంచిగా పాడుతున్నా, నేను మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నా, నేను మంచిగా ఆరాధన చేస్తున్నా, నేను లేకపోతే పాస్టర్ గారికి ఎవరు చేసేవాళ్ళు లేరు, నేను రాకపోతే ఒక ప్రాంతంలో సేవ చేస్తుంటే ఒక అన్నది, పాస్టర్ గారు నేను వస్తున్నా కాబట్టి మీ సంఘానికి ఆ 10 మంది నన్ను వస్తున్నాను, లేకుండా లేదండి, నేను నువ్వు రావడం మానేయి అని చెప్పాను. నీకెంత గర్వం అన్నది. గర్వం నాకు కాదు, నీ అందాన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావు చూడు. ఆమె 2వ రోజు బ్యూటీ పార్లర్కి పోయింది, వాళ్ళు వేసిన మేకప్కి మొత్తం ఉన్న అందం ఊడిపోయింది, ముఖం అంతా మారిపోయింది. యేసు రక్తమే జై. నేను అనే స్వభావం నీకు రాకూడదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు మట్టి బలిపీఠం కట్టు. ఎందుకంటే ఆ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలో తెలుసా? దాంతో పోల్చుకొని, ఈ మట్టి ఎలాంటిదో నేను కూడా అలాగే కదా. ఈ రోజు నుంచి నువ్వు భూమి మీద నడిచినప్పుడల్లా, ఆ మట్టిని చూసినప్పుడల్లా నీకు దేవుడు జ్ఞాపకము చేయను గాక, నువ్వు మట్టి వాడివి, మట్టి దానివి, ఒట్టి వాడివి, ఒట్టి దానివి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి 2వ మాటకు వెళదాం. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నీవు నాకు రాళ్లతో బలిపీఠము కట్టు. దేంతో కట్టకూడదంట? దేంతో కట్టకూడదంట? మలిచిన రాళ్లతో బలిపీఠాన్ని కట్టకూడదు. అయ్యా వాక్యము, దానికి నీ పనిముట్టు తగలకూడదు. అందరు రాకిలో చూడండి. ఇప్పుడు ఏమి చేయకూడదంట? హలో, ఉన్నారా? ఉన్నట్టే ఉన్నారా? వెళ్ళిపోయారా? టైం అయిపోయిందని. ప్రైజ్ లార్డ్. ఏం చేయకూడదంట? బలిపీఠమును మలచకూడదు. మేమైనా, మీరైనా, యాజకులమైన మేమైనా, మీరైనా వాక్యాన్ని మీకు అనుకూలంగా మలచొద్దు, నీకు అనుకూలంగా మలచొద్దు. ఒక ప్రాంతంలో భోజనం చేస్తున్నాం, ఒక పాస్టర్ గారు వచ్చి, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు, నీకు 2 లెగ్ పీసులు ఉన్నాయి, ఒకటి వేసేయొచ్చుగా అన్నాడు. యువతల పాస్టర్ గారు అంటాడు, ఇతరులు నీ పొరుగు వారి ఆస్తిని ఆశించొద్దు అంటాడు. ఏంటిది అది? హలో, ఏంటిది అది? పాస్టర్ గారు ప్రేమించాలి కదా పాస్టర్ గారు, అటు కోప్పడితేట పాస్టర్ గారు, మేము ఏది చేసినా మీరు మమ్మల్ని క్షమించాలి. యేసయ్య క్షమించాడు కదా. యేసయ్య క్షమించాడని నువ్వు ఏదైనా చేస్తూ ఊరుకుంటావా? నీ పిల్లలు పోయి ఏదైనా చేస్తూ ఊరుకుంటావా? ఊరుకుంటారా? ఊరుకుంటారని చెప్పండి, సూదులు తెప్పించి కళ్ళలు పొడమని చెప్తాను, ఊరుకుంటారేమో చూద్దాం. చెయ్యకూడని పని ఏది చేసినా అది దేనికి ఊరుకోము? నష్టము కలుగుతుంది. ఎవరికి నష్టం? పిల్లలకే. ఒకసారి కారు మీద పోతూ ఉంటాం, ఇండియాలో ఎట్లా ఉంటుందంటే వాడు సైకిల్, బైక్ ఇటు తిప్పుతాడు. రే అంటే ఏం నా ఇష్టం అంటాడు వాడు. నీ ఇష్టమేరా, కాలు చేతులు పోతే ఇక నీ ఇష్టం కాదు, కష్టంగా మారుతుంది. అట్లనే వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవద్దు, దాని మీద ఆయుధాలు వాడొద్దు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దాన్ని ఏం చేయకూడదు? కత్తులు వాడకూడదు, సుత్తులు వాడకూడదు. వాక్యం ఎలాగున్నదో అలాగే నీ హృదయములో నాటబడును గాక. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని నీకు అనుకూలం చేయొద్దు. పాస్టర్ గారు ఈ వాక్యం ఇట్లా కాదు కదా, ఇట్లా కదా. మనం పాస్టర్లకే వాక్యం చెప్తాం. మరి నువ్వే పాస్టర్ అయి తిరిగితే పోలే? ఎంతోమంది తిరుగుతున్నారు సంచులు వేసుకొని. ప్రతిష్ఠించబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, వారు ఎలా ఉంటారో తెలుసండి. వారు శ్రమలు లేందే, శ్రమలలో పుటమ వేయబడందే వారు సేవే కాదు, అనుభవం కాదు. నువ్వు విరగగొట్టబడితే, నువ్వు నలగగొట్టబడితే, ఒక పాత్రగా మలచబడితే, ఆ పాత్రను చూసి నువ్వు అలా తయారైతే, ఆ బాధల్లో కష్టాల నుంచి వస్తే ఎదుటివారి బాధ నీకు అర్థమవుతుంది. ఆ ఎదుటివారి ప్రసవ వేదన నీకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. స్త్రీలకు అంటారు కదండి, నేను కొన్ని రోజులు హాస్పిటల్లో పనిచేశాను. ఆ స్త్రీ పాపం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుందో, ఎన్ని కేకలు వేస్తూ ఉంటుందో, తిప్పులు పడుతుంది ప్రసవ వేదన పడడానికి. తండ్రి ఏం చేస్తాడు, పురుషులు ఏం చేస్తారు సార్? అన్నా ఏంటి కొడుకేనా, కూతురేనా, అయిందా డెలివరీ అయిందా? నాకు తెలవనప్పుడు నేను కూడా అరే ఏంట్రా వీళ్ళు ఇట్లా అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది, ప్రసవ వేదన పడితేనే ఒక నూతన జన్మ. ప్రైజ్ లార్డ్. ప్రసవ వేదన పడితేనే జై జీవితం. ప్రసవ వేదన పడితేనే ఆ నొప్పులు బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇతరుల నొప్పులు ఓదార్చడానికి నువ్వు ఓదార్చబడావు కాబట్టి నువ్వు ఇతరులను ఓదార్చగలవు. నీకే ఓర్పు లేదు, నీకే సహనం లేదు, నీవే కోపం తట్టుకోలేవు, బాధను తట్టుకోలేవు, కష్టాన్ని తట్టుకోలేవు, ఇష్టం ఉండదు. నువ్వు ఇతరులకు ఏం చెప్తావు? నీకే సరిగా భక్తి చేయడం తెలవదు, నీకే వాక్యం చదవడం తెలవదు, నీకే స్వార్థ అంటే ఏంటో తెలవదు, సేవకుడు అంటే ఏంటో తెలవదు, సేవకుడితో ఎట్ట మాట్లాడాలో నీకు తెలవదు, సేవకుడు మాటను ఎలా తీసుకోవాలో నీకు తెలవదు. ఇతరులకి ఏం చెప్తావు? మా కాడ ఏమంటారు సార్, మాకు మస్తు తెలుసు సార్, నాకు జ్ఞానం నేర్పిపోకు సార్, నాకు మస్తు తెలుసు అంటారు. ఏం తెలుసు అంట? మస్తు తెలుసు అంట. ప్రార్థన చేస్తున్నా, మస్తు చేస్తున్నా సార్. ప్రార్థన చేయమంటే ఏం లేదాడ. వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవద్దు. ప్రైజ్ లార్డ్. వాక్యం ఎలాగున్నదో, దేవుడు ఏం చెప్పాడు, సేవకుడు ద్వారా ఈరోజు నీతో ఏం మాట్లాడు, లేకుంటే సేవకుడు ఏదైనా సమస్య గురించి మాట్లాడావంటే, అడిగావంటే ఆయన చెప్పాడు అనుకో, ఆ మాటను నువ్వు తీసుకొని ప్రార్థన చేయి, ఆ మాటకు లోబడు, అంతే. అప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని వాక్యానికి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు ఎవరిచ్చారండి మీకు అధికారం? నాకైనా మీకైనా దేవుని మాట ప్రకారం జరగాలంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సౌలు పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఆశీర్వదించబడిన తర్వాత వాక్యానికి విరుద్ధంగా తనే సొంతగా బలి అర్పించేశాడు. ఈరోజు కొంతమంది తమ సొంతగా చేసేసుకుంటారు, సొంతగా ప్రార్థన చేసేస్తారు. సొంతగా ఏం చేస్తారో తెలియదు. ఒక ఆమె తన సొంత కొడుక్కి బాప్తీసం ఇచ్చేసింది. ఆమె సేవకురాలు కూడా కాదు, అసలు వాక్యం కూడా తెలియదు. పాస్టర్ గారు, నేను ఈడు ఇలా ఉన్నాడు కాబట్టి, వాడికి మారు మనసు లేదు కాబట్టి నేను బాప్తీసం, నువ్వు ఇచ్చేదేంటి, నేనే తీస్తానని ట్యాంకులకు తీసుకెళ్ళి ముంచేసింది. రక్తమే చేయ 3వ రోజు పోయా. అందుకని పిచ్చి పనులు తెచ్చి శాపం మనము తెచ్చుకోకూడదు. వాక్యం మనకు, అందుకే బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ క్రమమును చదవాలి, వినాలి, విని విశ్వసించి దాని ప్రకారంగా నువ్వు నడవాలి. అందుకనే అపోస్తల కార్యంలో ఏముంటుందంటే అపోస్తల బోధ. ప్రైజ్ లార్డ్. అపోస్తల బోధ కొంచెం బాధ, వినేటప్పుడు బాధ, కానీ ఆ బాధను ఎలా జయించాలో దేవుడు కృపణిస్తాడు. తర్వాత 3వది మనము చూస్తే, సమయం ఎక్కువగా లేదు కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్దాం. మన దేవుని సన్నిధిలో మనకేముండకూడదో తెలుసండి? రహస్య పాపాలు ఉండకూడదు. ఎప్పుడప్పుడే ఒప్పుకోవాలి. నేను చేశానా, నువ్వు చూసావా, అవసరమా ఈ మాట అన్నావంట? అన్నా ఏంటి తప్పేముంది, ఉన్నదే అన్నగా. ఇప్పుడు పరిచర్య ఉంటుందండి. ఒక వయస్సు పోయిన తర్వాత, ఇప్పుడు మేమే ఉన్నాం, కంటిన్యూ నిలబడి మొత్తం కాళ్ళన్నీ వాసిపోతాయి.
ఎవరైనా పిల్లలు వచ్చి అయ్యగారు నేను కొంచెం కాళ్ళు ఒత్తుతానన్నారు. ఆ బాధ తట్టుకోలేక సరేలే అంటాం. అంతేగాని 20 సంవత్సరాల వాడు వచ్చేవాడు సేవకుడని కాళ్ళు నిప్పులు లేకుండా కూడా చూపించుకోవడానికి ఒత్తిపించుకోడు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిచర్య విధి విధానాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నోరు జారకూడదు, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకూడదు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ఎందుకో తెలుసా? బాప్తిసం ఇచ్చేటప్పుడు సేవకుడు ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని అడిగారా సేవకులు, అయ్యా నేను నా ఇష్టానుసారంగానే ఉంటాను అని బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎలా తీసుకోవాలి? నిజమైన మారు మనస్సు కలిగి బాప్తిసం తీసుకోవాలి. ఇక నేను లోకానుసార మనిషిని కాదు, నేను ఇక వాక్యానుసారంగా బ్రతుకుతాను, సేవకుడికి విలువిస్తాను, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటానంటేనే నీకు బాప్తిసం ఇస్తారు. అంతేగాని లెక్కకు మించిన మనుషులు మాకు కావాలని కొంతమంది లక్షల మంది సంఘం కనపడితే అక్కడికి వెళ్తారు. డిజైన్ కావాలి, డెకరేషన్ కావాలి. ఆ డెకరేషన్ దేవుడికి ఇష్టమైంది కాదు, అది మలచబడిన డెకరేషన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ హృదయము దేవుని వైపు మళ్ళాలి కానీ, నీకు నువ్వు మలుచుకోవాలి కానీ, అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు వాక్యాన్ని మలుచుకొని ఏమైందండి కొంచెం ముక్కు పొడుగు పెట్టుకుంటే అంత కోపడాల్సిన అవసరమా? నిజంగానే ముక్కు పొడకులు ఇవన్నీ పెట్టాలని దేవుడు కృప నిజంగానే అయితే అవ్వమ్మకు ముందే 2 బొక్కలు పెట్టి పంపించును కదా పైనుంచి. అది ఒకటే మర్చిపోయాడు అంటాడా? మాట్లాడలేదు అక్కలారా. ఇలాంటి వాక్యం ఒక దగ్గర చెబితే ఒక పాస్టర్మ్మ గారు కాఫీలో కారప్పొడి కలిపి ఇచ్చేసి 50 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను కడుపులు నొప్పితో. బండి లేదు, బస్సుకు పైసలు లేవు. పాస్టర్ గారు ఉండి అయ్యగారు అనంటే అయ్యగారు రండి కాఫీ తాగుతారని అంత మర్యాదగా పిలిచిందని, ఆకలి మీద ఉన్నాం కాబట్టి తినడానికి తిండి లేదు సేవకు వచ్చిన కొత్తలో, సర్లేని కొంచెం కారం తగిలింది. ఆ పాస్టర్ గారు చూస్తున్నాడు, ఆయన మళ్ళీ ఇంట్లో ఎక్కడ వామని తీసుకుని తంతాడేమో అనుకున్నాం. నేను అసమాధానం ఎందుకు తేవాలని కాఫీ తాగేసాను. ఏసు రక్తం వేజే ఇక తాగేస్తే చౌటుప్పల నుంచి ఎల్బీ నగర్ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఏసు రక్తం వేజే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కొంచెం చేదుగా ఉంటుందండి, చేదైనది అది మేలైనదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత 3వది చూస్తే నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. 5 మూరల పొడవు, ఏ కర్రతో చేయాలి? ఏ కర్రతో చేయాలి? అన్నలారా మీరేమో మాట్లాడట్లేదు, వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు. ఏ కర్రతో చేయాలి? తుమ్మ కర్ర. మీరు తుమ్మ చెట్టు చూసారా? ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది. ఇంకేముంటాయి? ముళ్ళులు ఉంటాయి. ఏ ముళ్ళు కొట్టినా పర్వాలేదు కానీ తుమ్మ ముళ్ళు కుట్టిందనుకోండి, తగిలిందనుకోండి, ఇది మామూలుగా మానదు, నల్లగా ఉంటుంది కాబట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా దానికి ఒక గుణం ఉంటుంది తెలుసా? అది చక్కగా ఉండదు. వంకలు ఉన్నా పర్వాలేదు, చక్కగా చేయొచ్చు. దానికి మధ్యనే ఉంది బుడుపులు ఉంటాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? పాప జీవితం. చక్కగా మాట్లాడడం. ప్రైజ్ లార్డ్. ఎవరు నన్ను అడిగాం బాగున్నా పాస్టర్ గారు అనుకో, అమ్మా బాగున్నారా అంటే కనబట్లే ఎట్టున్నావు, ఈయనకు తెలవదంట పాపం. బాగున్నారు అడుగుతున్నారు. అది ఎవరు అడిగినా కూడా మనం ఆ మాట సమాధానం చెప్పం. కానీ పాస్టర్ గారు అమ్మా బాగున్నారా, నీకు తెలుసులే బాగున్నాం. బాగులేమని తెలిసే కావాలని అడుగుతున్నావు చూడు, మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి. నా పరిస్థితి తెలిసే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ముళ్ళు కూర్చుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందాక పాడాం కదా, ఏమని పాడాం? నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా రూపము లేని వానిగా. ఎవరు పాపం? యేసయ్య పాపం చేశాడా? ఎవరు పాపం? హలో, ఎవరు పాపం? ఆ రోజు రాజుల ఎదురుగా యేసయ్య నిలబెడితే, ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం పాపము చేసుకుంటూ ఎదురుకిస్తూ ప్రజల ఎదురుగా యేసయ్యని తప్పుడు వాడుగా చూపిస్తున్నాం. 2వ వచనం ఏమిటో తెలుసా? ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా.
ముళ్ళ కిరీటం ఎక్కడ పెట్టారు? ఎక్కడ? తలపై పెట్టి ఊరుకున్నారా? హలో, ఊరుకున్నారా? ఒక మాట చెప్పిన అయ్యగారు ఏమనుకోకుండా ఒక్కసారి నిలబడండి. ఇప్పుడు మీరు అయ్యగారికి ఏం పెడుతున్నారో తెలుసా? తలపైన కిరీటం పెట్టట్లే, ముళ్ళ కిరీటం. ఇప్పుడు అయ్యగారి ఆలోచనలకు ఏమవుతున్నాయి చెప్పండి? నువ్వు అనారోగ్యంగా ఉంటే ఆయన సంతోషించడు, నువ్వు బాధపడుతుంటే ఆయన సంతోషం. అలా చేసింది అలాగే జరగాలి అంట ఏ సేవకుడు. ఇప్పుడు మేమేమన్నా రే పోతావురా అని అంటే వాడు చచ్చిపోవాలని కాదు అక్కడ. ప్రైజ్ లార్డ్. ఒరే ఇలాంటి పని చేస్తే దెబ్బతింటావు. థ్యాంక్ యూ గారు. ఇలాంటి పని చేస్తే దెబ్బతింటావు. సేవకుడు ఏం చేస్తాడు? ఆయమ్మ మాట వింటలేదండి, ఆయమ్మ ఇలాంటి పని చేస్తుంది ప్రభువా అని కన్నీరు గారుస్తూ వేదన చెందుతాడు. నువ్వు ముళ్ళ కిరీటం పెడుతున్నావు, ప్లస్ ఏం చేస్తున్నావు? కర్రతో కొడుతున్నావు. నేను ఏది వేసుకుంటే నీకెందుకు అయ్య గారు? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కానీ నేను ప్రార్థన రాకపోతే నీకెందుకు? నాకు టైం ఉన్నప్పుడు వస్తా, నాకు వీలైనప్పుడు వస్తా. నీకు జబ్బును పడి ఐసీలో ఉన్నప్పుడు ఆ మాటను సేవకుడు కానీ నాకు వీలు లేదండి నేను ఇప్పుడు రావడానికి అన్నాను. పాస్టర్ అది తప్పు కదా, అట్లా అనకూడదు. ఆ మనిషి ఎంత బాధపడుతుంది. ఒకరోజు ఒక పాప మ్యారేజ్ చేసుకుని సంతానం లేదు, సంఘానికి వస్తే ప్రార్థన చేస్తాం, దేవుడు సంతానం ఇచ్చాడు, రావడం మానేసింది. మళ్ళీ ఏదో బాధపడ్డది, మళ్ళీ రావడం మానేసింది. మళ్ళీ దయ్యం పట్టింది, ఊరు మొత్తం దయ్యం పట్టింది. ఇక వచ్చేసింది. నేను అన్నాను, అమ్మా నువ్వు ఏదన్నా ఉంటే నేను ఫోన్లో ప్రార్థన చేయను, నువ్వు వచ్చేయి మందిరానికి వచ్చేయి, ప్రార్థన చేస్తాను. ఆమె ఎప్పుడు వచ్చిందో తెలుసా? వాక్యం అంతా అయిపోయినాక లాస్ట్లో నెత్తి మీద చేయి పెట్టించుకోవడానికి వచ్చింది. నేను అన్నా నువ్వు ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అన్నాను. మస్తు బాధలు ఉన్నాను అందుకని వచ్చావు. వచ్చిన దాన్ని అట్లా దెప్పి పడవకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు వాక్యం వినకుండా నెత్తి మీద చేయి పెడితేనే నీకు దయ్యం పోద్దా? దయ్యాలు ఎట్టబడతాయి తెలుసండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన పాపము చీకటిలో ఏమవుతుందో తెలుసండి? చీకటిలో రండి రండి వెలుగు సంబంధులు, చీకటిలో ఎందుకండి చిందులు. చీకట్లో ఏమున్నాయి చెప్పండి? చీకట్లో ఏమున్నాయి? తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, మోసలు. వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు, ఇంకా 2 పక్షులకి ఇష్టం ఉండదు. మీకు తెలుసో తెలియదు? ఒకటి గుడ్ల గుబులికి సూర్యుడు ఇష్టం ఉండడు. రెండోది ఎవరో తెలుసా? గబ్బిలముకి. ఆ గబ్బిలం ఎప్పుడు ఎట్లా నిలబడుతుందా? కాళ్ళు పైకి తలకాయ కిందకి, అంటే ఉల్టా మకాన్. సేవకుడు ఏది మాట్లాడిన వ్యతిరేకమే, మంచి చెప్పినా వ్యతిరేకమే. కారణం ఏంటో తెలుసా? చీకటితో నిండి ఉన్న హృదయం ఆ వెలుగు ఇష్టపడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత చక్కగా ఉండదో చూడండి. అలాంటి కర్రను ఎక్కడ వాడారో తెలుసండి? బలిపీఠానికి వాడారు. ఎందుకనంటే ఇంత నల్లగా ఉన్నది, ఇన్న ముళ్ళు కంప, ఇంత గలిజి మనిషి, మాట్లాడితే చిరాకు పడతారు, గాయపరిచే మనిషి. అలాంటి మనిషిని ఏదైనా చక్కగా చేయాలన్నా ఆ బుడుపులు ఉంటాయి చూసారా, అక్కడ ఇరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా చెక్కాలి. సేవకుడు నిన్ను జాగ్రత్తగా చెక్కుతాడు వాక్యముతో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేషన్ చేసేటప్పుడు కదులుతామా చెప్పండి? కదిలితే ఏమవుతుంది? గాయం పెరుగుతుంది. అట్లనే ఆ చక్కని చెక్కేటప్పుడు అటు ఇటు తిరిగిందనుకో, దానికి ప్రాణం వచ్చి ఏమవుతుంది? చెక్క పాత్రగా చేయబడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని 3వ బలిపీఠము ఆ యొక్క ఏంటది? ఏం కర్రది? తుమ్మకర్ర. ఆ తుమ్మకర్రతో చేయబడి. మొదటి బలిపీఠం ఏంటిది? మర్చిపోయారు కదా? 2వ బలిపీఠం రాయి. తర్వాత 3వ బలిపీఠము తుమ్మకర్ర. ఇప్పుడు 4వ బలిపీఠము చూద్దాము. చూడండి, 4వ బలిపీఠము రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా వధకు సిద్ధపడిన గొర్రెలమని. అది వధకు
సిద్ధపడిన గొర్రెలము. మీరు ఎద్దును చూసారా? ఎద్దు ఏం చేస్తుంది? అయ్యో, దుబాయ్కి వచ్చేళ్ళకి ఎద్దును మర్చిపోయారా ఏంటి కొంపదీసి? ఎద్దు ఏం చేస్తుందండి? కాడి కిందకి వెళ్తుంది, భారము మోస్తుంది. పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక్కడే నాయకుడు ఉండేవాడు. ఆయన ఏది చెప్తే చెప్పాలి అదే. ఆ ఉమ్మడి కుటుంబం ఎంత ఇదిగా ఉండేదో తెలుసా? అందరూ డైనింగ్ టేబుల్లో కూర్చున్నట్టు అందరూ కూర్చొని భోజనం చేసేవారు. ఈరోజు పక్క పక్కనే కూర్చుంటాం, ఏమో దారి ఇంకొక సెల్ ఫోన్, ఏమో దారి ఇంకొక సెల్ ఫోన్. ఏమండి, ఇంట్లో ఏమి లేదు, క్రమం లేదు, బాధలు లేవు. వాడు ఫెయిల్ అయిపోతే కూర్చోబెట్టి 10 మంది ఎదురుగా డిస్కషన్ లేదు, ఐక్యత లేదు. ఇప్పుడు పెద్దవాడంటే విలువ లేదు, ఇంట్లో పెద్దవాళ్ళంటే విలువ లేదు, క్రమం లేదు, ఒక భయం లేదు. ఇప్పుడు వాడు తాత అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ముసలోడా అంటాడు, ఇష్టం వచ్చినట్టు. రేపు నువ్వు అదే అవుతావుగా, నీకు అదే వయసు వస్తుందిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భారము లేదండి. దేవునికి ఎవరు కావాలో తెలుసా? భారము మోసేవారు కావాలి. బలిపీఠం మీద ఏం పడుతుంది తెలుసా? భారము పడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భారము మోసే వాళ్ళు కావాలి సంఘములో. వచ్చామా, కుర్చీలు వేసామా, వాక్యం విన్నామా, నెత్తి మీద చేపెట్టించుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. ధర్మసత్రంలాగా వచ్చిపోవడం కాదు, భారము మోసేవాడు కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య భారము నీకు ఉండాలి, సువార్త భారము నీకు ఉండాలి, సేవకుడి పట్ల ఒక భారం ఉండాలి. భారం ఉన్నోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో అమ్మ కూరగాయలు లేవా, తీసుకున్నా, బయటికి వెళ్తాను అంటాడు. ఈ రోజులు అది కాదు. పక్కింటి ఆంటీ కానీ రే గ్యాస్ బండ అయిపోయిందంటే వీడు సైకిల్ మీదైనా మోసుకొస్తాడు. ఇంట్లో అమ్మ చెప్పింది గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వడానికి టైం ఉండదు. బాధ్యత లేదు, సంఘం పట్ల బాధ్యత లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిచర్య భారం ఉన్నవాడు ప్రతి విషయంలో ఏం చేస్తాడండి? టైం కల్పించుకొని వచ్చి పరిచర్య చేస్తాడు. అలాంటి వారిపైన దేవుని కనుదృష్టి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేగాని వచ్చావా, పాస్టర్ గారు కడుపులో నొత్తుందండి, ప్రార్థన పోయింది, ఇంకా 4 వారాలు కనబడవు, మళ్ళీ వస్తాం. ఏమయ్యా 4 వారాలు కనపడలేదు? 4 వారాలా? నేను మొన్నటి నుంచే రాలేదనిపిస్తుంది. ఎందుకు? దేవుని మందిరం పట్ల, బలిపీఠం దగ్గర నేను కనబడాలి అనే భారము, బాధ్యత లేదు. బాధ్యత రహితంగా మాట్లాడతాం. నిన్ననే కదా, మొన్న వారమే కదా వచ్చింది. నువ్వు సంవత్సరం రాకపోయినా ఏమంటావు తెలుసా? కొంతమందికి 3 పూట్ల వాళ్ళు. ఇప్పుడు ఎవరోళ్ళు? 3 పూట్ల వాళ్ళు. క్రిస్మస్కి తర్వాత క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, పుట్టినరోజు, సచ్చిన రోజు, లేచిన రోజు, ఈ 3 గుర్తుంటాయి. పుట్టామా, సచ్చామా, లేచామా, పుట్టామా, బతికామా, ఎత్తబడామా అనే స్థితిలోకి రావాలంటే నీకు ఎక్కడికి కావాలి తెలుసా? భారము కావాలి. భారం, కుటుంబం పట్ల భారం, సంఘం పట్ల భారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత 5వది చూస్తే నిర్గమకాండం 24వ అధ్యాయం 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. చూడండి, ఇంకొక ఎద్దు గురించి చూస్తే ఆడ అర్పించాలంట. అర్థమవుతుందండి? దావీదు ఎవరిని అర్పించాడు తెలుసా? గొలియాతుని అర్పించాడు. ఎక్కడ? కత్తి తీసుకొని వేసి పడేశాడు. అంటే శత్రువుని ఏం చేసేయాలి మనము? చెప్పండి, నిర్మూలపరచాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్త ప్రోక్షణ జరగాలి, అక్కడ రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగకపోతే అక్కడ కార్యము జరగదు. తర్వాత నేను ముగిస్తున్నాను, అయిపోయింది, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. తర్వాత 29వ అధ్యాయం నిర్గమకాండం 47వ వచనం. 29:47. చదువు.
నేను వారి మధ్యన నివసించినట్లు. ఆ, 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 అది మనం బంధకాలలో ఉన్నాము. మనం బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మన గత జీవితాన్ని ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో మనం అలా జీవించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది, దేవుని పరి కొరకు ప్రాణత్యాగము చేసిన ఆత్మలు బలిపీఠము కింద ఉండి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి, నాదా మాకెప్పుడు తీర్పు జరుగుద్ది, నాదా మాకెప్పుడు తీర్పు జరుగుద్ది. ఈ లోకంలో నీకు అన్యాయం జరగవచ్చు, ఈ లోకంలో నిన్ను వెలివేయచ్చు, నిన్ను నిందల పాలు చేయొచ్చు, అవమానపరచవచ్చు. కానీ దేవుని కొరకు నిలబడ్డ వారిని దేవుడు వారి పక్షాన ఉండి వారిని నడిపిస్తాడు, వారిని తన రాజ్యములో స్థానం ఇస్తాడు. తనకు నీవు ఒక సమర్పణ కలిగిన జీవితం జీవిస్తే దేవుడు అద్భుత రీతిగా నిన్ను వాడుకుంటాడు. అట్టి కృపతో ప్రభువు నిన్ను నింపునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలే అందరం కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనం మట్టి వారం, ఒట్టి వారం. మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ అర్హత యోగ్యత లేని వారం అయినా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం తిరగబడకూడదు. మనలో ఉన్న రాళ్ళ బుద్ధి మారాలి, నల్ల బుద్ధి మారాలి, నల్ల పరిస్థితి మారాలి, భారము మోయాలి, దేవుని పరి కొరకు త్యాగము చేయాలి. సంఘములో ఇదిగో ఆ బలిపీఠం దగ్గర ఉన్న ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడికి మనం అప్పగించుకోవాలి, ఒక గొర్రెపిల్లగా మారాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైన కృప చేత నింపుతాడు. నువ్వు శూన్యమైపోతే, నువ్వు జీరో అయిపోతే, నీ యొక్క కొండ కడగబడితే ఒక పాలడేక్షాన్ని మనం కడిగి పాలు పడతామే, మన హృదయం కడగబడితే దేవుడు దాంట్లో విలువైన పాత్రలు పోస్తాడు. అలా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం.